ఇప్పుడే 'జురాసిక్ వరల్డ్' మూవీని చూసొస్తున్నాను. ఇది ఒక రొటీన్ హాలీవుడ్ టెంప్లెట్ ఫార్ములా ఫిల్మ్. అంటే ఇలాంటి సినిమాలు 'అనకొండ' అని చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం కదా! ఇది 'జురాసిక్ వరల్డ్' సినిమా కూడా అలాంటి సినిమానే. కాకపోతే ఈ సినిమా డైరెక్టరు ఎంత అద్భుతంగా తీసాడంటే, సినిమా అంతా కూడా ఇలా ముందుకొచ్చి సీట్‌ని అంటిపెట్టుకొని చూస్తా ఉంటారు కదా! ఆ అడ్రినల్ రష్ ఇచ్చాడు. ఎంత బాగా తీసాడంటే డంబ్‌గా తీయలేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు హాలీవుడ్ డైరెక్టర్లు ఎస్పెషల్లీ ఏం చేస్తారంటే చాలా డంబ్‌గా తీస్తారు. డంబ్ క్యారెక్టర్లు పెట్టి, డంబ్ సిట్యుయేషన్‌లు పెట్టి తీస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ టెన్షన్ బాగా క్రియేట్ చేసాడు డైరెక్టర్. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్లు వేటిని కూడా అనవసరంగా చంపేయలేదు. లాస్ట్‌లో ఒక బ్లాక్ పర్సన్ కూడా ఒక బ్లాక్ కెప్టెన్ ఉంటాడు కదా! ఆ కెప్టెన్ క్యారెక్టర్‌ని కూడా చంపేసాడేమో, వీడు ఎందుకు త్యాగం చేస్తున్నాడు, అనవసరంగా త్యాగం చేస్తున్నాడు, వాడు ఎందుకు చచ్చిపోవాలి అని నేను ఏమనుకున్నానంటే మనసులో, ఒకవేళ ఈ బ్లాక్ కెప్టెన్ గాని చచ్చిపోతే గనక ఖచ్చితంగా డైరెక్టర్ డంబ్ ఫెయిల్ అందాం అనుకున్నాను. కానీ లాస్ట్‌కి ఆ బ్లాక్ కెప్టెన్ కూడా కాపాడి డైరెక్టరు ఒక తెలివైన అంటే లాజికల్ సెన్స్‌తో ఆలోచించి డైరెక్టర్‌లా తీసాడు ఈ సినిమాని. ఎంత అడ్రినల్ రష్ అంటే నేను భయపడ్డాను. అంటే అక్కడ జరుగుతున్న విషయాన్ని కాదు, ఎవరైనా చచ్చిపోతారేమో, ఆ చిన్న పాప చచ్చిపోతుందేమో, క్యూట్ సన్నివేశాలు, ఆ లాంగ్ డైనోసార్స్ ఉంటాయి కదా, చాలా పెద్ద డైనోసార్స్ మనకి ఉంటాయి కదా, వాటిని ఎంత అద్భుతంగా చిత్రీకరించాడంటే డైరెక్టరు. విజువల్స్ కొన్ని మనం చూస్తున్నప్పుడు మనకి అర్థం కాదు, ఎందుకని మన వాళ్ళు ఇలాంటి సినిమాలు తీయలేరు అని. ఎందుకంటే రీసెంట్గా కన్నప్ప వచ్చింది. ఆ కన్నప్ప సినిమాలో అడవి చూస్తే ఎంత దరిద్రంగా ఉంటుందంటే, ఈ సినిమాలో అడవి నాకు తెలిసి 100% అది సీజీలో తీసినటువంటి అడవి ఇంత రియలిస్టిక్గా తీయడం హాలీవుడ్ వాళ్ళకే సాధ్యం అవుతుంది. వాళ్ళ టెక్నాలజీ కానీ, వాళ్ళ బడ్జెట్లు కానీ, మన వాళ్ళు వాటికి సాటి రాలేరు. ఎంత బాగున్నాయి అసలు విజువల్స్. నిజంగా అడవిలో ఉన్నానేమో, నేను అడవిని ఫీల్ అవుతున్నానేమో అన్న భావన నాకు కలిగింది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ వరల్డ్‌లోకి నేను వెళ్ళిపోయాను అన్న భావన నాకు కలిగింది. చాలా బాగా నచ్చింది నాకు సినిమా. చాలా అడ్రినల్ రష్ ఇచ్చింది. చాలా ఎక్సైట్మెంట్ అయ్యింది. ఇది చాలా ముఖ్యం. హాలీవుడ్ సినిమాలని నేను యాక్చువల్‌గాని షో టైమ్ అని చెప్పి నవీన్ చంద్ర గారు ఏదో మూవీకి వెళ్దాం అనుకున్నాను. అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు సినిమా చూద్దాం అంటేనే. చూసే ఆడియన్స్‌కి ఎగ్జైట్ చేయాలి. చూడాలి అన్న ఎగ్జైట్మెంట్, ఇంట్రెస్ట్ కలిగించాలి. ఏదో ఒక హాలీవుడ్ మూవీకి పోదామే అన్న భావన ఎందుకు కలుగుతుందంటే, వాళ్ళ దగ్గర ఒక క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్పు, ఒక టెక్నికల్ సుపీరియారిటీ, ఒక మంచి డైరెక్షను, ఒక మంచి కాన్సెప్ట్ ఎంత బాగుంది ఇది. కాన్సెప్ట్‌లో కూడా ఇప్పుడు మనకి హార్ట్ డిసీజులని తగ్గించడం కోసం, మానవాళికి మనుషుల యొక్క లైఫ్ స్పాన్ పెంచడం కోసం అది వీళ్ళ యొక్క డిఎన్ఏని టెస్ట్ చేయడం, డైనోసార్స్ యొక్క డిఎన్ఏ టెస్ట్ చేయడానికి లైవ్ బ్లడ్ శాంపిల్స్ కావాలి అన్న కాన్సెప్ట్‌లోనే మంచి ఆ ఎగ్జైట్మెంట్ ఉంది. ఆ ఎగ్జైట్మెంట్‌ని ఆ కాన్సెప్ట్‌లోనే ఎగ్జైట్మెంట్ తీసుకురావాలి మన దర్శకులు కూడా. అండ్ ఫిల్మ్ మేకింగ్, క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వాలండి మన వాళ్ళు కూడా. హాలీవుడ్ వాళ్ళు చూసి ఎప్పుడు కూడా వాళ్ళ సినిమా తీయాలి అనుకోవడం కాదు. వాళ్ళలా తీసి మన వాళ్ళు కూడా చూపించాలి. ఎవరైనా చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి. పిల్లలతో చూడండి. చాలా మంచి సినిమా. అంటే మీకు మంచి భలేటి సినిమా చూసానురా, క్లైమాక్స్ చూసిన తర్వాత కూడా మంచి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. దట్స్ ఇట్. జై హింద్.